నాలో ధ్యాస నీవే, నాలో ఆశ, నాలో శ్వాస, నాలో ధ్యాస నీవే. దాగు చోటువై నన్ను కాచినావుగా, ఆత్మజ్యోతివై నాలో వెలిగినావుగా. ఓహో నా యేసయ్యా, నాలో ఆశ, నాలో శ్వాస, నాలో ధ్యాస. కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధనలో మేమందరము కలిసి ఈ సంఘములో కూడి ఉండి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ బిడ్డలందరితో అల్పునైన నన్ను కూడా మీరు చేర్చి ఈ కూడికలో పాల్గొనే భాగ్యమును మీరు ఇచ్చినందుకు వందనాలు. ఆత్మీయ ఆహారమును మా అనుదిన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సత్యములను నీ లేఖనాల నుండి అనేక విషయములను మేము తెలుసుకునిచుండగా, అయోగ్యుడను చిన్నవాడిని మీ సన్నిధిలో నిలుటకు ఏ యోగ్యత లేని నాతో మీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి ఇచ్చిన లేఖనాలు నా హృదయంలో నింపి నీ బిడ్డలకు అందించుటకు నాకు సమయోచితమైన జ్ఞానమును మీరు ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మహిమపరిచే దివ్యమైనటువంటి ఆలోచనలు నాలో పుట్టించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు వారి దివ్యనామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ పరిచయస్తులు అనేకులు ఉన్నారు. ప్రియులు మరి వసంత్ సార్ గారు, అలాగే జోషప్పయ్య గారు, జ్యోతిబాబు గారు, చాలామంది నాకు సుపరిచితులు ఉన్నారు. చాలా సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం. తండ్రి సమానులైనటువంటి జాన్సుందరయ్య గారితో కూడా కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతానికి వచ్చి అనేక పర్యాయములు పల్లె పల్లెకు సువార్తను నేను ప్రారంభించినప్పుడు మన సంఘము ద్వారా, ఈ సంఘము ద్వారా 2010వ సంవత్సరంలో 300 రోజులు 150 గ్రామాలు పల్లె పల్లెకు సువార్త యాత్రను ప్రారంభిస్తున్నప్పుడు మరి మొట్టమొదటిగా ఇక్కడ నుండి అది ప్రారంభించాను అని తెలియచేయటకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. దేవాది దేవుని మహాకృపను బట్టి సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం మా తండ్రి గారికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి దర్శిలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘము ద్వారా ఈ ప్రకాశం జిల్లాకంతా కూడా క్రీస్తు పరిచర్యను, సువార్తను వెదజల్లాలన్నటువంటి ఉద్దేశంతో చిన్నగా అనగా ఒక రిక్షా తీసుకుని వెళ్ళి సువార్త చేసే నాటి నుండి దేవాది దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లా అంతా కూడా క్రీస్తు టీవీ అనేటువంటి ఒక మాధ్యమం ద్వారా క్రీస్తు పరిచర్యను అందింప చేయటానికి దేవాది దేవుడు ఈ దీన సేవకునికి చూపిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఈ సంఘానికి రావటం ఒక చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది అని మీకు ముందుగా తెలియచేస్తూ ఉన్నాను. ముందుగా మనం చదువుకున్న మాటను మరొకసారి చదువుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి రాయబడినటువంటి ఆ మాటలోని భావాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా ఒక పందెం, మనకు కూడా ఒక గోల్ ఉన్నది అని అపోస్తలుడైన పౌలు గారు ఆయా సందర్భాలలో వారు రాసిన అనేక పత్రికల ద్వారా ప్రతి సంఘానికి కూడా వారు తెలియచేస్తున్నట్లుగా కూడా మనం చూడగలం. అవును, విశ్వాస జీవితం అనేది నిజంగా పందెమే. ఎందుకంటే ఆనాడు మొదటి శతాబ్దంలో
ఎన్నో త్యాగాల ద్వారా, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల కన్నీళ్ళ గుండా ప్రారంభమైనటువంటి ఆదిమ క్రైస్తవ్యం వారి చర స్థిర ఆస్తులను కూడా అమ్మి లెక్క చేయక వారి దేశాన్ని విడిచి వారి ప్రాణాలను కోల్పోవటానికి కూడా సిద్ధపడి ఆ నలుదిశలకు క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించిన వారు ఆదిమ అపోస్తులు. మనందరికీ తెలుసు, అలా ప్రారంభమైనటువంటి క్రీస్తు సూక్తులు, ప్రబోధనలు క్రీస్తు పుట్టిన ప్రాంతాన్ని దాటుకుంటూ ప్రపంచ నలుమూలల అనతి కాలంలోనే విస్తరించడానికి ఆదిమ అపోస్తులు చాలా కష్టపడ్డారు, చాలా త్యాగాలు చేశారు. అయితే క్రైస్తవ్యం పెరిగి పెద్దదవుతున్నప్పుడు, సంఘము విస్తరిస్తున్నప్పుడు, సంఘ విస్తరణలో భాగంగానే సాతానుడు సంఘాన్ని పతనము చేయాలని విశ్వాసముతో ముందుకు సాగుతున్న ఆధ్యాత్మిక జీవితం కలిగిన ప్రతి విశ్వాసిని కూడా తన పరుగు పందెములో ముందుకు పోనివ్వకుండా రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి నిరాశలు తన మది నిండా నింపి ఆత్మీయ జీవితపు గమ్యములో ఆ వ్యక్తి మధ్యలోనే ఆగిపోయేలాగున సాతానుడు అనేక సందర్భాలలో విశ్వాసుల మీద తన అగ్ని బాణములను సంధిస్తున్నట్లుగా కూడా మనం చూడగలం. యేసు ప్రభుని నమ్మిన తరువాత మనం చేరవలసిన గమ్యం ఒకటి ఉంది. ఆ గమ్యము పరలోకం. అందుకే ఒక చక్కని భక్తుడు ఒక చక్కని పాట పాడుతూ ఉంటాడు. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. మన అంతిమ గమ్యము మనందరికీ తెలుసు, ఈ లోకాన్ని విడిచిన తరువాత చేరే స్వర్గలోకమైనటువంటి పరలోకం. ఆ లోకానికి చేరాలి అంటే శరీరము ఆత్మల కలయికగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా పోరాటాన్ని ఖచ్చితంగా జరిగిస్తూ ఉంటాం. మన గమ్యాన్ని చేరుతున్నప్పుడు అపవాది అనేక రకాలైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను మనలో పెట్టి మనము చేరవలసిన గమ్యాన్ని చేరనివ్వకుండా చేస్తున్న తరుణంలో వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడిన వారమిగా మన గమ్యము వైపు తిరిగి ప్రయాణం చేయవలసినటువంటి అవసరత మనకుంది. ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి కావాలని అహర్నిశలు ప్రయత్నిస్తున్నటువంటి వారు అనేక మంది ఉండొచ్చు. ఉదాహరణకు చూస్తే తల్లిదండ్రులకున్న ఆశ, నా బిడ్డ ఒక కలెక్టర్ కావాలి, లేదంటే ఒక గొప్ప ఇంజనీర్ కావాలి, లేదంటే ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి. ఒక గురి కలిగిన తల్లిదండ్రులు ఆ గురిని, ఆ గమ్యాన్ని తన బిడ్డకు నూరిపోసినప్పుడు బాల్య దినాల నుంచి ఒక ప్రణాళికతో ఆ బిడ్డ స్టడీస్ను క్రమంగా చదువుతున్నప్పుడు తను చేరవలసిన గమ్యానికి సాగుతున్న వేళలో తన స్నేహితుల ద్వారా, లేదంటే తన ఆలోచనలు తప్పు మార్గానికి వెళ్ళినప్పుడు, తను చేరవలసినటువంటి గమ్యాన్ని చేరలేక తను అవ్వాలనుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆఫీసర్ అవ్వలేనప్పుడు చాలా ఎక్కువగా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. నాయనా, నిన్ను నేను గొప్పగా చూడాలనుకున్నాను, కానీ నీ స్నేహితులను బట్టి, లేదంటే నీ అలవాట్లను బట్టి నీవు చేరవలసిన గమ్యాన్ని చేరలేకపోతున్నావని ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధానానికి మనం వస్తున్నది ఎందుకు అంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాలి. ఏ రీఛార్జ్? బైబుల్ రీఛార్జ్. నిజమే, మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఒకరోజు కనుక దానిని మనం వాడుకొని దానికి ఫోన్లు వచ్చినప్పుడు మాట్లాడిన తరువాత రాత్రికి కనుక దాన్ని కరెంటు ద్వారా ఛార్జింగ్ చేయకపోతే తిరిగి మరుసటి రోజు అదేమైపోతుంది? డెడ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి సిమ్ కార్డులో అవసరమైనంత బ్యాలెన్స్ వేయించుకున్న తర్వాత, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎవరితోనైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానిలో మళ్ళీ మనం రీఛార్జ్ అనేది చేయించాలి. శరీర సంబంధంగా శరీరం కూడా భూమి మీద నీరసం లేకుండా మనం చేసుకునే ప్రతి పని చేయాలంటే శరీరానికి కూడా రీఛార్జ్ చేయాలి. ఎన్ని పూటలు రీఛార్జ్? 3 పూట్ల. ఉదయం టిఫిన్ అవ్వచ్చు, మధ్యాహ్నం లంచ్ అవ్వచ్చు, ఈవినింగ్ రాత్రికి డిన్నర్ అవ్వచ్చు. 3 పూట్ల రీఛార్జ్ చేస్తేనే ఈ శరీరము నిలబడుతుంది. అలాగే ఒక సెల్ ఫోన్కి కూడా కరెంటు ద్వారా ఛార్జ్ చేస్తేనే మరుసటి రోజు మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కూడా ఒకవైపు టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి సందర్భాల్లో ప్రతి మనిషి చేతిలోనికి స్మార్ట్ ఫోన్ వచ్చి
స్మార్ట్గా ఉండవలసినటువంటి మానవుని ఆలోచనలను రకరకాల పరిస్థితుల్లోనికి తీసుకువెళుతున్నటువంటి ఈ తరుణంలో దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం మనకు కూడా బైబుల్ రీఛార్జ్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టే మన నోరు మాట్లాడుతుందని కూడా దేవుడు తెలియచేశారు వాక్యము ద్వారా. మన ఆత్మీయ జీవితంలో గమ్యాన్ని మనము చేరుకోవాలి అంటే ఆ గమ్యాన్ని చేరుకునే మార్గములో చాలా వాక్యానుసారమైనటువంటి ఆధ్యాత్మిక పౌష్టికాహారాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే సాతానుడు ఖచ్చితంగా మనలను త్రోవ తప్పించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అన్నాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువారునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఎలా వెళ్ళాలన్నారు? ఓపికతో పరుగెత్తుదము అన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో పరిగెత్తాలి అనేది అపోస్తులుడైన పౌలు గారు చెప్పారు. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో పరిగెత్తడం కాదు కదా, నడవలేకపోయేటువంటి పరిస్థితి, నీరసించి పడిపోయినటువంటి పరిస్థితుల్లో చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితాలు ఉండిపోయాయి. అందుకే అపోస్తులుడైన పౌలు గారు అనేక విషయములను వివరిస్తూ మరి తిమోతి గారికి రాసినటువంటి కొన్ని మాటలను మనం చదువుకున్నట్లయితే మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ మాట నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రతి విశ్వాసికి కూడా ఈ మాట చాలా అవసరమైనదిగా మనం గమనించాలి. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు అనేక మందిని శిష్యులుగా తను చేసుకున్నారు, తీర్చిదిద్దాడు. వారిలో ప్రియమైన శిష్యులు తిమోతి గారు. తిమోతి విషయంలో చాలా బాధ్యత కలిగినటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు చక్కని విషయాలు తన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవటానికి చెప్పి ఉన్నారు. ఏంటి అంటే దైవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలి? సాధకము చేసుకోవాలి. అవును, టీచర్స్ అప్పుడప్పుడు మన బాల్య దినాలలో మనకి కొన్ని పరీక్షలు పెడుతున్నప్పుడు కొంత నోట్స్ మనకి ఇచ్చినప్పుడు ఉదయాన్నే ఎగ్జామ్ ఉంది 10 గంటలకు అన్నప్పుడు మనము తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆ బుక్స్ తీసుకొని మనం ఏం చేస్తుంటామంటే సాధకము చేస్తూ ఉంటాం. దాన్ని ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, అభ్యాసము చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది చదివి తద్వారా హృదయములో ఉంచబడి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చక్కగా గుర్తుకు తేబడి దానిని చక్కగా ఎగ్జామ్ పేపర్లో అప్లై చేయాలి అంటే ఆ యొక్క స్టూడెంట్ ఏం చేయాలంటే ఖచ్చితంగా తను నేర్చుకోవాలి అనుకున్నటువంటి అంశాన్ని సాధన చేయాలి. మనందరికీ తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్కి, వీటన్నిటికీ కూడా ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ని మనం అడిగినప్పుడు దాదాపుగా వాళ్ళు రోజుకు 12 గంటల నుంచి 18 గంటల వరకు కూడా కూర్చొని చదువుతూ సాధన చేస్తున్నట్లుగా కూడా మనం చూడగలం. ప్రియులరా, ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదిస్తే తన 5వ ఏట విద్యను ప్రారంభించి 20వ ఏటకల్లా తన విద్యను ముగించి 25వ సంవత్సరానికి గనుక ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో జాయిన్ అయితే తద్వారా తనకున్నటువంటి మిగిలిన జీవితం అనగా సగటు ఆయుష్ కాలము 60-70 సంవత్సరాలు అనుకుంటే 25వ సంవత్సరం వరకు తను పడిన ప్రయాసను బట్టి 25 నుండి తను బ్రతికిన 70వ సంవత్సరం వరకు కూడా చక్కని ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడిన ఉద్యోగాన్ని తను చేస్తూ ఉండగలడు. అంటే మనకు దేవుడిచ్చిన ఈ ఆయుష్లో 70 సంవత్సరాల ఈ జీవితంలో ఒక 40 సంవత్సరాలు మనము సుఖంగా చక్కగా భద్రత కలిగి అనగా మంచి ఆర్థిక స్థితి కలిగి ఒకరిని దేహి అని మనం అడగకుండా ఒక ఉన్నత స్థితిలో మనం ఉండాలి అంటే
20 సంవత్సరాలు అనగా 5వ సంవత్సరం నుండి 25వ సంవత్సరం వరకు కూడా ఆ విద్యార్థి శ్రమించాలి ఉద్యోగం వచ్చేంత వరకు. ఆ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఒక 40 సంవత్సరాలు తన జీవితం ఆనందంగా ఉంటుంది. అంటే ఈ లోకంలో ఒక 40 సంవత్సరాలు మనము ఆనందంగా సంతోషంగా ఉండాలనుకున్న మనం ముందుగా 20 సంవత్సరాలు శ్రమిస్తూ ఉన్నాం. మరి ఈ లోకమును విడిచిన తరువాత దేవాది దేవుడైనటువంటి ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యెహోవాతో మనం ఉండేది కోటాను కోట్ల సంవత్సరాలు. మరి ఆ లోకానికి చేరవలసినటువంటి మనము ఈ లోకంలో సంసారము అనేటువంటి సాగరాన్ని ఈదుతూనే ఆధ్యాత్మిక నావను కూడా ప్రభు సన్నిధిలో మనము గమ్యం వైపు వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనకి ఎంతైనా ఉంది. ఈరోజు చాలామంది ఈ జీవన సంబంధమైన వాటిలోనే చిక్కుకొని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆలోచనలు వారు విడిచిపెట్టిన వారిగా, దాని గురించి ఆలోచించని వారిగా ఉండిపోవటం వలన అలాంటి వారి ఆధ్యాత్మిక జీవితం ఏమైపోయిందంటే ఆరిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాక్యము ద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకున్నారో, వాక్యము మీద ఆసక్తి చూపరో, ప్రార్థించటానికి సరైనటువంటి సమయాన్ని కేటాయించరో, ఆధ్యాత్మిక జీవితం దినదినము అది అలాగ కృషిస్తున్నట్లుగా కూడా, ఆ ఆధ్యాత్మిక జీవితం తనకు కృంగిపోతున్నట్లుగా కూడా మనం చూడగలం. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి చక్కని హెచ్చరికను చెప్పారు. అదే ఆయన అనింది ఏంటంటే, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. నిజం ప్రియులారా, ఈరోజు దైవభక్తి విషయం ఈ లోక సంబంధమైన విద్యలో అయితే నేను జాబ్ కొట్టాలి, జాబ్ సంపాదించాలి అని తల్లిదండ్రులు చెప్పకపోయినా చదువుకునే పిల్లలు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక జీవితం దగ్గరికి వచ్చేసరికి దైవజనులు సాధకము చేయబడుచున్న దైవజనుల ద్వారా తదుపరి బయటకు వెళ్ళి ఈ లోకానుసారమైనటువంటి క్రియలలోనికి వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అందుకే పౌలు గారు చెబుతూ ముందుగా చదువుకున్న ఆ మాటలో పాపముందట అది ఎలా మనలను చిక్కుల్లో పెడుతుందంటే చాలా చాలా సులువుగా అదేం చేస్తుందట మనలను చిక్కుల్లోకి. అవును, ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను ఎంతగా కష్టపడి మనము ఇంజెక్ట్ చేసినా అవి హృదయాలలో ఉండటం లేదు. కానీ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు మాత్రం ఈరోజు బాల్య హృదయాలు మొదలుకొని అనేకుల జీవితాలలో అవి ఉండిపోతున్నట్లుగా మనం చూడగలం. అందుకే పౌలు హెచ్చరించినటువంటి తిమోతికి చెప్పిన మాటలు మన ఆత్మీయ జీవితంలో, మన పరుగు పందెంలో అప్పుడప్పుడు మనం అప్పుడప్పుడు వాటిని గుర్తు చేసుకోవడం అనేది చాలా అవసరమై ఉన్నది. ఎందుకు అనగా చెప్తూ అన్నాడు 7వ వచనంలో, అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క వాక్యము అన్ని విషయములలో, ఒకటోది ఇప్పటి జీవము విషయంలో, రెండవది రాబోవు జీవము విషయంలో. మరణానికి ముందు ఉన్న మన జీవితంలో దేవుని యొక్క భక్తి చాలా కీలక పాత్ర వహిస్తుంది. మరణము తరువాత మనం వెళ్ళబోయే లోకానికి కూడా ఆ దైవభక్తి మనలను ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది అని లేఖనాలు సూటిగా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. మరొక మాట అదే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 9వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. చాలండి. ఎలా పరిగెత్తాలి అట ఆత్మీయ జీవితంలో మనం అంటే, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. 10K రన్ అని, 5K రన్ అని చాలా రన్నింగ్స్ జరుగుతూ ఉంటాయి.
ఆయా ప్రాంతాల్లో, లేదంటే 800 మీటర్స్ రన్నింగ్ అని ఒలింపిక్స్లో కానివ్వండి, చాలా రకాలైనటువంటి గేమ్స్లో రన్నింగ్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ప్రియులారా, పరుగు తీసేటప్పుడు చాలామంది ఉంటారు వరుసలో, కానీ అక్కడికి వెళ్ళేసరికి మిగిలేది కొంతమంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకొక గోల్, మనకొక గమ్యం ఉన్నది. ఆ గమ్యమే పరలోక రాజ్యం. ఎందుకు ఈరోజు యేసు ప్రభు వారి బోధనలు ఆయన పుట్టిన ఒక చిన్న గ్రామంలో నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి స్ప్రెడ్ అయ్యాయంటే ఆయన బోధలో ఉన్నటువంటి సారాంశం అంత గొప్పది కనుక, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విలువలు అంత గొప్పవి కనుక, క్రీస్తుని నమ్ముకొనటం వల్ల వచ్చే ఉపయోగములు అంత గొప్పవి కనుక, కులాలకు అతీతముగా, మతాలకు అతీతముగా, ప్రాంతాలకు అతీతముగా యేసు ప్రభువును అనేకులు ఈరోజు స్వరక్షకునిగా స్వీకరించడానికి గల కారణం ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించినటువంటి చక్కని ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్ను యేసు ప్రభు వారి యొక్క మాటల ద్వారా దానిని మనకి ఇవ్వటాన్ని బట్టే. అందుకే ఆ గమ్యములో ముందుకు సాగుతున్నటువంటి మనము కూడా ప్రియమైన వారలరా, పరుగు పందెములో చక్కగా ఆ గురి యొద్దకే మనం వెళ్ళేలాగున పరిగెత్తాలన్నది అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్నటువంటి ఒక చక్కని విషయం. అదే ఆ కింద వచనాన్ని కూడా ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే 25వ వచనం చదువుకుంటే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. చాలండి. ఎలా ఉంటాడట? ఒక పందెములో పరిగెత్తే ఆ యొక్క పోరాట యోధుడు ఎలా ఉంటాడట? అన్ని విషయములలో మితముగా. అంటే అర్థం ఏంటంటే, పరిగెత్తేటువంటి పరుగు పందెము ఒక గంట ఉందనగా ఎవరైనా తీసుకొచ్చి మంచి పలావ్ భోజనాన్ని దగ్గర పెట్టాడు అనుకోండి, తింటాడా? తినడు. ఎందుకంటే తనకు ఒక గోల్ ఉంది. ఇప్పుడు మంచి సువాసనలు వస్తున్నాయని చెప్పేసి పలావ్ ఫుల్గా లాగించి లైన్లో నిలబడ్డాడు అనుకోండి, ఏమవుతాడు? అడుగు తీసి అడుగు కూడా వేయలేడు. మితముగా ఉండాలి. కొన్ని విషయాలు, డైటింగ్ విషయంలో తను మితముగా ఉండాలి, నిద్ర విషయంలో మితముగా ఉండాలి, శరీర దౌర్ఢ్యాన్ని చక్కగా సంతరింప చేసుకునే విషయంలో అతను మితముగా ఉండాలి. ఏ ఆహారం అంటే అది తీసుకోకూడదు, ఎలాగంటే అలాగూ తన అడుగులు వేయకూడదు. ఒక వ్యక్తి తన గోల్ను సాధించాలి అని అనుకున్నప్పుడు చాలా విషయాలలో చాలా డిసిప్లైన్డ్గా ఉంటాడు. ఒక వ్యక్తి ఈ లోకానుసారంగా ఒక చక్కని ఉన్నత పదవిని పొందుకోవాలనుకున్నప్పుడు చాలా విషయాలలో డిసిప్లైన్డ్గా ఉంటాడు. అప్పుడప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ గోల్ సాధించిన ఆ యొక్క స్టూడెంట్స్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, ఎలా సాధించారండి మీరు ఐఏఎస్ అంటే? అంటాడు, కఠోరమైనటువంటి శ్రమ, తర్వాత చక్కని క్రమశిక్షణ, అత్యుత్తమమైనటువంటి విలువలు, ఇవే నన్ను ఒక చక్కని ఉన్నతమైనటువంటి అధికారిగా నన్ను చేశాయి. అవును, కఠోరమైన శ్రమ. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కఠోరమైన శ్రమ మనకు అవసరం. ఎందుకంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే సమాజంలో దేవుని దగ్గరకు వచ్చి కూర్చొని కాసేపు ఆలోచించే స్థితి కూడా సాతానుడు మానవునికి ఇవ్వలేదు ప్రియులారా. అందుకే చూడండి, లోకమంతా బిజీ. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా సుఖించాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఆనందపడాలి, ఎలా ఎంజాయ్ చేయాలి. ఈ లోకానికి వాస్తవంగా చెబితే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే నిజంగా పోయే కాలంలోనే ఉన్నాం. ఫోన్ మాట్లాడుతూనే పోతూ ఉంటాడు, లారీ కిందకి పోతాడు, పోతాడు కదా. పోయే కాలంలోనే లోకం ఉంది. రెండవ రాకడ అతి సమీపమైనటువంటి సాదృశ్యాలు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం రక్షణ. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను మీరేం చేయొద్దన్నాడు? నిర్లక్ష్యము చేయొద్దు, దాన్ని మీరు తక్కువగా అంచనా వేయొద్దన్నాడు. రక్షణ చాలా విలువైనది ప్రియులారా. ఈ లోకంలో దేన్నైనా మనం కొనొచ్చు, కారును కొనొచ్చు, బంగ్లాను కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు, కానీ రక్షణను కొనలేరు ఎవరు కూడా. యేసు ప్రభు రక్త ప్రోక్షణ ద్వారా ఉచితంగా మనకు అది ప్రసాదించారు ఆయన. కానీ ఆయన అన్నాడు, ఉచితంగా దొరికిందని దాన్ని మీరు దయచేసి నిర్లక్ష్యము చేయదు. నిజం, ఈరోజు ఉచితం అంటే అంత నిర్లక్ష్యమే కదా. సహజంగా చూడండి, మంచి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో అక్కడ అందరు ఉండేది ఎవరంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. బీఎడ్ చేసిన వారు, డిఎడ్ చేసిన వారు, చక్కని క్వాలిఫైడ్. కానీ మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తాం?
ఉచితం అక్కడ ఏం చెప్తారండి, ఉచితం ఆ స్కూళ్ళల్లో ఏం చెప్తారని చక్కని కార్పొరేట్ స్కూళ్ళల్లో బయటేమో మంచి బోర్డు పెడతారు, మంచి బస్సు పంపిస్తారు, మంచి టై ఇస్తారు మన పిల్లలకి, మంచి షూస్ ఇస్తారు. చక్కగా చూడగానే అబ్బో ఎంత గొప్పగా ఉంటుందో అక్కడ అనుకుంటాం. ఈరోజు సమాజం కూడా, ఎందుకంటే అక్కడ మనం ఎక్కువ కడుతున్నాం కాబట్టి బాగుంటుందని అనుకుంటాం. యేసు ప్రభు వారు కూడా ఆయన రక్తానికి విలువ కడితే మనం కొనలేము. ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకిచ్చిన రక్షణ ఫ్రీ అనేసరికి ఈరోజు చాలామందికి రక్షణ ఫ్రీ అనేసరికి తర్వాత చూద్దాంలేండి, తర్వాత తీసుకుంటాంలేండి అనేటువంటి ఒక తక్కువ స్వభావం కలిగి, తక్కువ ఆలోచన కలిగి ప్రభువుని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులరా, మనకు దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం అనేది చేయకూడదు. దానిని ఖచ్చితంగా మనం ముందుకు కొనసాగించాలి. ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు 2 బాధ్యతలు పెట్టాడు. ఒకటి, మనము ప్రభువులో నిలబడాలి. రెండవది, మనము అనేకులను ప్రభువు వైపుకు నడిపించాలి, తిప్పాలి. ఇవి 2 ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు అన్నది మనం గమనించాలి ఖచ్చితంగా. అందుకే చెబుతున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి ఒక గమ్యాన్ని చేరుకోవాలన్నప్పుడు అన్ని విషయములలో ఆయన ఎలా ఉంటాడట? చాలా మితముగా ఉంటాడు. దేనికోసం ఆయన అలా మితంగా ఉన్నాడు? చదవండి, ఆ కింద రాయబడినటువంటి మాట చూస్తే, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును ఎలా ఉండాలట? మితముగా ఉండాలి. వారు ఏ కిరీటాన్ని పొందుతారు? క్షయమైనది, అనగా కనపడేది. మనం పొందేది అక్షయం అనేది, ఇది కనబడనిది. పిల్లలు, కనపడనిది, లోతైనది, చాలా దూరముగా ఉండబట్టే ఈరోజు దేవుని మనస్సును గ్రహింపగలిగిన వారు తగ్గిపోయారు. మనుషులకి ఏంటంటే వెంటనే రావాలి, వెంటనే వచ్చేసేయాలి. క్రైస్తవ బోధనా విధానంలో కూడా, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఏమైపోయినాయి అంటే, ఆత్మీయ చింతనతో కూడినటువంటి విలువలు తరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యల కోసం అయితే ఈరోజు చాలామంది పరిగెడుతూ ఉంటారండి. చాలా ఛానల్స్ మీరు చూస్తూనే ఉంటారు. తలనొప్ప, లేదంటే కాలు నొప్ప, కన్ను నొప్ప. యేసు ప్రభు రక్తము ప్రతి మనిషి పాపానికి విమోచన ఇచ్చేదైతే, ఈరోజు యేసు రక్తం ఎంత చీప్ అయిపోయిందంటే, ప్రియులరా, ప్రార్థించిన ప్రార్థనా నూనెను వాడమన్నాడే కానీ యేసు రక్తం అని దానికి పేరు మాత్రం దేవుడు పెట్టమనలేదు. గుర్తుపెట్టుకోండి, అది చాలా విలువైనది. ఆయన పవిత్రమైన రక్తము పాప విమోచన కోసమే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మీలో ఎవడైనా రోగి అయిన వాళ్ళ కొబ్బరి నూనెతో దానిని ప్రార్థించి పూయమన్నాడు. అది యేసు రక్తము కాదు. ప్రార్థనా తైలము వేరు, యేసు రక్తము. గమనించాలి ఆ విషయాన్ని. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏమైపోయిందంటే, చక్కని సందేశాలను ప్రజలకు అందించాలి, ప్రజలను చైతన్యవంతులను చేయాలి, ఆత్మీయ గమ్యము వైపు వారిని నడిపించాలని ఎన్ని ప్రయాసలు పడినా అది కష్టంగా ఉంటుంది. కానీ చిన్న చిన్న ట్రిక్కులు, చిన్న చిన్న జిమ్మిక్కులు చేస్తే మాత్రం తండోపతండాలే ప్రజలు. ఎందుకంటే ఆత్మీయ స్టెబిలిటీ ఈరోజు సమాజం అర్థం చేసుకోలేకపోతుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా కేవలము శరీర సంబంధమైన వాటి వైపే మనిషి త్రిప్పుతూ ఉన్నాడు. స్వస్థతలు లేవని నేను చెప్పను, స్వస్థతలు దేవుడు చేయడని చెప్పను. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ప్రభు మీద ఆధారపడితే, శరీర సంబంధమైనటువంటి నీ ప్రతి సమస్యను దేవుని మీద నువ్వు వేస్తావు కనుక తప్పకుండా నీకు అవసరమైనప్పుడు నీకు అవసరమైన శరీర సంబంధమైన ఈవులను ప్రభువు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. కానీ ఆత్మీయ చింతన తరిగిపోయింది. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలోనికి కూడా ప్రవేశించటం వలన అన్యుల మధ్య కూడా క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి మార్గము నవ్వుల పాలు కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, అందుకే గమ్యము తెలియనప్పుడు మనం చేరవలసినటువంటి ఆ గమ్యము మీద మనకు సరైనటువంటి చక్కని క్లియరెన్స్ మనకు లేనప్పుడు ఏమవుతుందంటే, ఈ మధ్యలో మనకు వచ్చేటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల డైవర్ట్లలోనికి మనం వెళ్ళిపోయి శరీరానుసారులుగా మనం జీవించేటువంటి అవకాశం ఉంది. అందుకే భక్తుడు తెలియచేస్తూ మరొక మార్గంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయము 12-14 సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇదివరకే నేను గెలిచి తిననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిననైనను,
నేను అనుకొనటం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. తర్వాత చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏం పొందటానికట అపోస్తలుడైన పౌలు గారు? క్రీస్తు యేసునందు దాచబడిన ఉన్నతమైనటువంటి బహుమానం. అది చాలా గొప్పది ప్రియులారా. పరలోక రాజ్యము, దాని విషయాలు ఆత్మీయతలో మనకు అర్థం కావాలంటే చాలా కష్టంతో కూడుకున్నవే. కానీ ఆత్మీయ జీవితంలో మనం అనుదినము అభివృద్ధి చెందుతున్నప్పుడు, పరలోక రాజ్యం గురించి మనం ధ్యానించుకున్నప్పుడు అంత చక్కని ఆనందం, ఆత్మ పరవశము, ఆత్మీయ స్థితిలో పరిపక్వత వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు గొప్పవాడిగా, ధనవంతుడిగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు క్రీస్తు దర్శనం తరువాత ఆయన చేసిన పరిచర్యలో తనకు ఉన్నదంతా ఆయన ఒక్క మాటలో చెప్పేశాడు. పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. శరీర సంబంధమైనవి నాకు అవసరం లేదు, నాకు ఒక గురి ఉంది, లక్ష్యం ఉంది. యేసు ప్రభువు వారు తన 33.5 సంవత్సరాల్లో సమాజానికి మాదిరిగా ఎలా చక్కని విశ్వాసాన్ని అందరికీ కనపరిచారో, ఆయన జీవితం ఎలా మాదిరిగా ఉందో అలాంటి మాదిరిని నేను చూయించాలి అని ఆత్మీయ అభివృద్ధి వైపు ఆయన అడుగులేసినట్లుగా మనం చూడగలం. నేను చేరే గమ్యం అవుతుందన్నది ఆయన చెప్పాడు. పిల్లరా, క్రైస్తవ జీవితం, ఆధ్యాత్మిక చింతన చాలా పరిపక్వతలోనికి వచ్చినప్పుడు దీనికి మించినటువంటి ఆధ్యాత్మిక స్థితి మరి ఎక్కడా మనకు దొరకదన్నది మనకు అర్థమవుతుంది. బైబిల్ చెబుతూ కూడా అంటాడు, శరీరానుసారులైతే శరీర విషయముల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులైతే ఆత్మ విషయముల మీద మనసుంచుతారు. ఏమి కావాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఈ శరీరం ఒకరోజు మన్నుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది అన్నది మనకు తెలిసినా, ఈ శరీరంలో ఉన్న మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అనేటువంటిది అనేకమైనటువంటి బరియల కార్యక్రమాల ద్వారా మనం గుర్తించబడుతున్నా, ఎందుకో మళ్ళీ ఈ లోకం వైపు సాతానుడు మళ్ళించినప్పుడు దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితులకు మనం చేరుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో వాక్యము వినటం వల్ల మన ఆత్మీయ స్థితిలో మనము ప్రేరేపితులము కావాలి. సాతానుడైతే ఈ లోకం వైపు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అదిగో అది సంపాదించు, ఇదిగో ఇది తెచ్చుకో, ఇది తిను, ఇలా తిరుగు, నువ్వు గొప్పవాడిగా ఉండు, పేరు సంపాదించు, ప్రఖ్యాతలు సంపాదించు. సాతానుడు ఈరోజు ప్రతి మానవుని మీద శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు రేకెత్తించి ఆధ్యాత్మిక జీవితంలో తను పసిపిల్లవాని స్వభావంలోనికి వెళ్ళేవాడిగా సాతానుడు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, ఇలాంటి సమయాల్లో మనకున్న గమ్యాన్ని తిరిగి మనము రిమెంబర్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అదేంటంటే విశ్వాసములో, మన పరుగు పందెములో ఒకవేళ మనకేమన్నా ఆటంకాలు వస్తున్నాయా, అడ్డంకులు వస్తున్నాయా? ఒకవేళ అహం అనే అడ్డం, పాపం అనే అడ్డం, లేదంటే ఈ శరీర సంబంధమైనటువంటివి అనుభవించాలనేటువంటి అడ్డం, ఇవన్నీ ఒకవేళ నిన్ను నన్ను దేవునికి దూరం చేసినట్లయితే, మన గమ్యాన్ని తప్పిస్తున్నట్లయితే ప్రభు సన్నిధిలో మళ్ళీ మనము తిరిగి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ గమ్యాన్ని సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి కారు నడుపుకుంటూ వెళుతున్నప్పుడు అది మార్గ మధ్యంలో ఆగిపోయిందంటే మళ్ళీ ఒక మెకానిక్ను పిలిపించి, ఒక టెక్నీషియన్ను పిలిపించి దానికి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని మళ్ళీ తన జర్నీని నడిపించాలి. మన ఆత్మీయ జీవితంలో ఎవరము పరిపూర్ణులము కాము ప్రియులరా. అనేక విషయాలలో సాతానుడు పెట్టే చిక్కులలో కొన్ని సందర్భాలలో అపవాది మనల్ని నెట్టివేస్తూ ఉండవచ్చు. అయినను ప్రభు సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా, దైవజనులు ఇచ్చేటువంటి సూచనల ద్వారా, దైవజనుల నోట నుండి దేవుడు చెప్పేటువంటి అనుభవాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ మన గమ్యానికి మనం ఖచ్చితంగా చేరాలి. చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ మాట. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును
నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. రెండు విషయాలు చెప్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఒకటోది ఏంటంట, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట. ఏ సువార్త? దేవుని కృపా సువార్త. అవునండి, సువార్తను గురించి తన ప్రాణమును తను ప్రియముగా ఎంచుకోవటం లేదు. అందుకే అన్నాడు మంచి మాట, ఎవరు అనలేని మాట పౌలు గారు అన్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావు వస్తుందేమో అని లక్షల రూపాయలు కారులో పెట్టుకొని హాస్పిటల్కి మనం ఉరికిపోతాం. అమ్మో తప్పిస్తాడేమో, ఆ డాక్టర్ తప్పిస్తాడేమో, ఈ డాక్టర్ తప్పిస్తాడేమో, ఎంతైనా పర్వాలేదు. కానీ అపోస్తులైన పౌలు ఉన్న లక్ష్యాలన్నీ దేవుని యొక్క సేవ కోసం విడిచిపెట్టి బ్రతికితే ఆయన సేవే, చచ్చిపోతే నాకు మేలు. ఎంత గొప్ప చక్కని మాదిరికరమైనటువంటి జీవితం అండి అపోస్తులుడైన పౌలు గారు. సువార్త విషయంలో ప్రాణాలను సైతము పణంగా పెట్టాలని మంచి నిర్ణయం తీసుకున్నాడండి ఆయన. ప్రియులారా, మా ఆత్మీయ జీవితంలో కూడా సువార్త అనేది చాలా ప్రాముఖ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రకాశం జిల్లా ఆర్థికంగా వెనకబడింది, అలాగే చదువుపూర్వకంగా వెనకబడిందని చాలామంది పండితులు లెక్క కట్టినప్పటికీ మేము లెక్క కట్టింది ఏంటంటే ఆత్మీయంగా కూడా ప్రకాశం జిల్లా చాలా వెనకబడింది, చాలా వెనకబడింది. గుంటూరు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితి మన జిల్లాలో కాస్త తక్కువగానే ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో సువార్త వ్యాప్తిని రగిలించాలి. ప్రియులారా, మా యొక్క ముఖ్య ఉద్దేశం అదే. నాన్నగారు 30 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఒక అన్య కుటుంబంలో నుంచి తను ప్రభు దగ్గరికి వచ్చి తను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఈ ప్రకాశం జిల్లా అంతటికి నేను సువార్త చేయాలి. ఆ రోజుల్లో నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తొక్కుకుంటూ వెనక గొట్టాలు కట్టుకొని అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చేసేవారు. తర్వాత ఒక రిక్షా, ఆ రిక్షాలో బ్యాటరీ పెట్టుకొని గొట్టాలు పెట్టుకొని అనేక గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్త చేసేవారు. తర్వాత ఒక ఆటో, ఆ రిక్షాకి ఏం చేసామంటే ఒక మోటార్ బిగిచ్చేసాం. ఆ మోటార్ బిగిస్తే కింద వాటంగా ఉన్నప్పుడేమో మమ్మల్ని తీసుకెళ్ళేది, ఎత్తు వచ్చినప్పుడు మేము తీసుకెళ్లే వాళ్ళం దాన్ని. అలాగ చేసుకుంటూ తర్వాత ఒక ఆటోలో ఇలాగ ప్రియులారా ప్రకాశం జిల్లాలో దేవుని మహాకృపను బట్టి చక్కగా ఆ ఆటోలోనే అమ్మ వస్తుంది, మా అమ్మగారు వస్తారు, మా తమ్ముడు వస్తారు, నాన్నగారు, కొంతమంది బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయి ఆ ఆటోలోనే చక్కగా గ్యాస్ పొయ్యి పెట్టుకుంటాం, అవసరమైన ఆహార పదార్థాలన్నీ పెట్టుకుంటాం, ఊరికి వెళ్ళి సువార్త చెబుతాం, మరొక ఊరు సువార్త చెబుతాం, మరొక ఊరు. ఇలాగా మా లక్ష్యము సువార్త అందాలి. సువార్త ఏముందండి, అన్నిటి ద్వారా అందిపోయిందని అనుకుంటున్నాం. ఒకవేళ సువార్త అందినా ఎంతమంది మారారో చెప్పాలి. మన పొదిలి పట్టణమే ఉదాహరణగా తీసుకుంటే సువార్త తెలిసి రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారని ఒక పక్క పెడితే, రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారని ఒక పక్క పెడితే ఎవరు ఎక్కువ ఉంటారంటారు? ఎవరుంటారు చెప్పండి? రక్షణ పొందని వారే. వారిని ప్రభు వైపు నడిపించవలసిన బాధ్యత సువార్త. అలా ప్రియులరా, అలాగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తే ధ్యేయంగా ప్రకాశం జిల్లా. ఒకసారి సింగపూర్ నుంచి ఫోన్ చేసి యూట్యూబ్లో నా వర్తమానాలు చూసి, బ్రదర్ ఒక నెల రోజులు వచ్చి ఈ ప్రాంతాల్లో మీరు కూటాలకు రావాలన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను వాళ్ళు, అయ్యా నేను 2020 వరకు ప్రకాశం జిల్లా ప్రతి కుటుంబానికి సువార్తను అందించాలన్న లక్ష్యంతో ఉన్నాను. దేవుని దయ వల్ల ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత మీ దగ్గరికి వస్తానని చెప్పాను. ప్రియులారా, మనమున్న ప్రాంతానికి మనం ఏం చేశాం, మనం ఏం చేయగలిగాం? దేవుడు రేపు మనల్ని అడిగేది, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని బిల్డింగ్లు కట్టించావు, ఏమడిగి నీవు నా కొరకు ఏం చేసావు చెప్పు. సూటిగా ప్రభు మనల్ని అడిగే ప్రశ్న. అందుకే అనేక మంది భక్తులు అంటారు, డిఎల్ మోడీ అనేటువంటి భక్తుడు అన్నాడు, నీవున్న చోట నీకున్న దానితో నీవు చేయగలిగినది దేవుని కొరకు చేయటం మానకు అని ఒక భక్తుడు అంటాడు. మరొక భక్తుడు అంటాడు, ఇహలోకపు ధనానికి నిత్యత్వపు విలువలను సంతరించి పెట్టే సాధనం ఏదైనా ఉంది అంటే అది స్వార్థ పరిచర్య అని ఆయన అంటాడు. అలాంటి స్వార్థను మనం తీసుకువెళ్ళవలసినటువంటి భారము మన మీద ఉంది. 2016 సంవత్సరం కన్నీటితో ప్రభువుని అడిగి ప్రార్థించినప్పుడు ఈ ప్రకాశం జిల్లా అంతా కూడా మీడియా ద్వారా సువార్తను తీసుకువెళ్ళే సాధనము క్రీస్తు టీవీ ప్రభువు మాకు అనుగ్రహించారు. దాన్ని నిర్వహించే శక్తి మాకు లేదు, అంత గొప్ప ఆర్థిక స్తోమత మాకు లేదు. కానీ
విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు ఏమిటో అవి రుచి చూడగలిగాం. అలాగ ప్రభు ఇచ్చాడు. ఈ ప్రకాశం జిల్లాలో అనేక మండలాలు మంచి సువార్తను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాక్యాన్ని, చక్కని సందేశంతో కూడిన పాటలను ఆ క్రీస్తు టీవీ మాధ్యమం ద్వారా మరి గత సంవత్సరంగా ఈ ప్రాంత ప్రజలకు అందిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కనిగిరి ప్రాంతంలో మరికొన్ని మండలాలకు దేవుడు మార్గం సరళం చేసి ఆ ప్రాంతంలో కూడా ఛానల్ ఓపెన్ చేయడానికి అవకాశం చూపాడు. ప్రియులారా, ఇవన్నీ సంఘంతో ఎందుకు పంచుకుంటున్నానంటే, సంఘానికి ఉన్న బాధ్యత మనము ప్రభువులో ఆత్మీయంగా ఎదుగుతూ సంఘము వెలుపల ఉన్న వారిని సంఘములోనికి నడిపించే బాధ్యతను దేవుడు సంఘం మీద పెట్టాడన్నది మనం గుర్తించాలి. అందుకే అన్నాడు, సువార్తను గురించినటువంటి భారము కోసం పౌలు అన్నాడు, నా ప్రాణములైనా నేను పణంగా పెడతాను. నిజమే కదండి. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా ప్రాణం పోతుందంటే మన ప్రాణమైనా తాకట్టు పెడతాం కదా, మన ఆస్తులైనా అడ్డంగా అమ్మేస్తాం కదా. కానీ ప్రభు యొక్క సువార్త విలువలు సమాజానికి తెలియక ఈ మీడియా ద్వారా, ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా యువత చెడి విచ్చల విడిలోనికి వెళ్ళిపోయి ఈరోజు యువత జీవితం నాశనం వైపు వెళ్తున్న ఈ తరుణంలో మన బాధ్యత మనం గుర్తు చేసుకోవాలి. సువార్త వ్యాప్తికై మనం ముందుకు కదలవలసిన సమయం ఆసన్నమైంది. ప్రియమైన వారలారా, అలా ముందుకు సాగవలసినటువంటి బాధ్యత మనం ఉంది. ఎప్పుడైతే పనిలో మనం ఉంటామో ప్రభువులో మనం ఉంటాం. ఎందుకు మేము ఎంతో భారభారితమైనది, మా తలకు మించిన పని మేము ఎందుకు పెట్టుకుంటామంటే, ఎవరైతే దేవుని పనిని ఎక్కువ పెట్టుకుంటారో వారు దేవునిలో ఖచ్చితంగా ఉంటారు. దేవుని పని గురించి ఆలోచించమో అప్పుడు సాతానుడు మన గురించి బాగా ఆలోచిస్తాడు, మన ఆలోచనలను చెడిపేస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు, మన సాక్ష్యాన్ని గల్లంతు చేస్తాడు. చివరికి దేవుని సన్నిధానానికి రానివ్వకుండా వాడు మన మీద కుట్రబడుతాడు. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి అంటే మన గోల్ గుర్తు చేసుకోవాలి, మన గమ్యాన్ని. ఆ గమ్యం ఏంటంటే, ఈ భూమి మీద మనం వేసే అడుగు మట్టి మీదేమో, మనం చూడబోయే లోకం బంగారు లోకం. అది మన దేవుడున్న లోకం, మనం చేరబోయే లోకం. ఆ లోకం కోసం ఒక సంఘమని, ఒక సంస్థని, ఒక ప్రాంతమని, మరొకటని కాక క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన మనందరము క్రైస్తవులమైన మన మీద దేవుడు పెట్టిన బాధ్యత క్రీస్తు స్వార్థ వ్యాప్తి అని గమనించి, ఎక్కడికో వెళ్ళి ఏదో గొప్ప స్పీకర్గా పేర్లు ప్రఖ్యాతులు మనం తెచ్చుకొనడం కన్నా మనమున్న ప్రాంతంలో క్రీస్తుని ఎరగని వారిని క్రీస్తు వైపు నడిపించే మంచి బాధ్యతను కనుక మనము తీసుకొనగలిగితే దేవుడు ఒక చక్కని ఆధిక్యత, బలానా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువుతో మనందరం ఆ లోకంలో ఆ గమ్యాన్ని చేరి పిలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. నాయన, నీ ప్రియులందరితో కలుసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని ఆనందకరమైన సమయం బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ఎంతోమంది పెద్దలు తినక ఇబ్బందులు ఇరుకులు పడి ఆనాడు సువార్తను మా మధ్యకు తీసుకుని వచ్చారయ్యా. అలా మీ మాటలు మాకు అందాయి. మీ బిడ్డలుగా, మీ వారసులుగా మేము ఉంచబడ్డాం. మా మీద మీరు పెట్టిన బాధ్యత అనేకులను మీ వైపుకు నడిపించాలన్న బాధ్యతను మేము విస్మరించక ముందుకు సాగు శక్తిని దయచేయండి అయ్యా. ప్రయాసతో పరిచర్య చేస్తున్న తండ్రి సమానులు జాన్ సుందరమయ్య గారిని దీవించండి. మంచి ఆరోగ్యం నాయనకు దయచేయండి. కమిటీ వారిని ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి నాయన. మీ కృపలో నీ బిడ్డలను బలపరచండి అయ్యా. ఈ సంఘము ద్వారా వీరు జరిగిస్తున్న అనేక గొప్ప కార్యములను బట్టి వందనాలు. ప్రతి వారము, ప్రతి ఆదివారం కూడా నీ బిడ్డలు అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు వినిపిస్తున్న రక్షణ సువార్తను బట్టి మీకు వందనాలు. మీ కృపలో నీ బిడ్డలను బలపరిచి మేమందరము కలిసి మీ కుమారుడైన యేసయ్య రెండవ రాకడ దగ్గర పడుతున్న ఈ తరుణంలో అనేకులను మీ వైపు నడిపించే ఈ సువార్తను మేము ముందుకు తీసుకువెళ్ళటానికి మీ కృపను నాయనా, మీ యొక్క ఆత్మీయ బలమును మాకు ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థనా మనవులు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని. ఎంతమంది బిడ్డలైతే రోగములతో బాధపడుతున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఆధ్యాత్మిక జీవితంలో పతనావస్థలో ఉన్నారు, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో క్షేమమును, శాంతిని, సమాధానమును నీ కృపలో అందింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.